మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ మరింత ఫోకస్ పెట్టినట్టు కూడా కనబడతా ఉంది. ముఖ్యంగా తెలంగాణ పైన కూడా ఫోకస్ పెట్టినట్టు కూడా తెలుస్తూ ఉంది. తెలంగాణలో ఏదైతే క్యాబినెట్ విస్తీర్ణ అంశం కావచ్చు, ఏవైతే నామినేట్ పదవులు కావచ్చు, తెలంగాణలో వచ్చే ఎన్నికలు అంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, లేకుంటే వరంగల్ సంబంధించిన ఎన్నికలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అయితే ఫోకస్ పెట్టినట్టు కూడా కనబడతా ఉంది. అధిష్టానం ఇప్పటికే ఇటు కేరళలో ఘన విజయం సాధించడం, ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలలో కూడా తెలంగాణలో అంతే వేగంగా అంతే బలంగా ఉండాలి అన్నట్టుగా ఇటు ముందు నుండి ఫోకస్ పెట్టినట్టు కూడా కనబడతా ఉంది. అయితే జిహెచ్ఎంసీ ఎన్నికలు, అటు వరంగల్ కార్పొరేట్ ఎన్నికలు కూడా వస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో ఇటు వరంగల్ కావచ్చు, ఇటు హైదరాబాద్ కావచ్చు, కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి అనే అంశం కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అయితే నాయకులకైతే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ఉన్న క్యాబినెట్ విస్తరణ గురించి కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఈ 2.5 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ మరి క్యాబినెట్ విస్తీర్ణ అనేది కూడా చాలా వరకు సంక్రాంతి పండుగ, ఉగాది పండుగ, దసరా పండుగ అని చెప్పుకుంటూ వస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఫైనల్గా జూన్ 2వ తారీఖు వరకు క్యాబినెట్ విస్తీర్ణ కావచ్చు, ఉన్నత పదవులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో కూడా కీలకమైన నేతల్ని ఉంచాలన్నట్టు కూడా ఇటు అధిష్టానం కూడా ఫిక్స్ అయినట్టు కూడా కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో కొంతమందికి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్వాస వచ్చే అవకాశాలు కనబడుతుంది. అంటే వాళ్ళని మంత్రి పదవి నుండి తొలగించే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. దాంట్లో కీలకంగా 3 మంత్రులు అయితే ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. 3 మంత్రులని మరి తొలగించి ఆ ప్లేస్లో కొత్త మంత్రులను తీసుకోవాలనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. ఇప్పటికే ఏదైతే క్యాబినెట్లో ఉన్న మంత్రులకి ర్యాంకులు ఇస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎవరైతే మంచిగా చేస్తూ ఉన్నారో, ఎవరైతే వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్లో అంటే వాళ్ళకి ఇచ్చిన శాఖలో మెరుగైన ఫలితాలు, ప్రజల ఆశీస్సులు ఎవరైతే అందుకుంటున్నారో వాళ్ళకి మరి ర్యాంకులు ఇస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. లీస్ట్లో ఉన్న 3కి మాత్రము మరి ఉత్వాస వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. వాళ్ళ మంత్రి పదవి తొలగించే అవకాశాలు అయితే క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. కొత్త వారికి కూడా అవకాశాలు కలిగించాలనే ఆలోచనలు ఇటు కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు కూడా కనబడుతుంది. దీంట్లో భాగంగానే ఏదైతే తమిళనాడులో కావచ్చు, ఇటు కేరళ కావచ్చు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ ప్రమాణ స్వీకారం సీఎంలు చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏఐసిసి పెద్దలంతా కూడా ఇటు ఢిల్లీలో సమావేశమయ్యే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఢిల్లీలో సమావేశంలో కీలకంగా తెలంగాణ గురించే ప్రస్తావించే అవకాశాలు కనబడతా ఉంది. క్యాబినెట్ విస్తీర్ణ అంశాలు, అదేవిధంగా వచ్చే ఎన్నికలలో ఏ విధంగా వెళ్ళాలి, ఇప్పటికే ప్రజల నుండి ఎటువంటి స్పందన వస్తూ ఉంది, వీటిపైన కూడా ఆలోచించే నేపథ్యం అయితే కనబడతా ఉంది. అయితే కొత్త మంత్రులుగా ఇటు రాములమ్మ అంటే విజయశాంతి ఉండే అవకాశాలు అయితే ఉన్నట్టు కూడా కొంత తెలుస్తూ ఉంది. అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి ప్రధానంగా పేరైతే వినిపిస్తూ ఉంది. కీలకంగా ఉన్న మల్లెడ్డి రంగారెడ్డి కూడా హైదరాబాద్ నుండి ఒక స్థానం ఇవ్వాలి, హైదరాబాద్ నేత కూడా మంత్రి క్యాబినెట్లో ఒక అవకాశం కలిగించాలి అన్నట్టుగా తన పేరు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎవరైతే మంత్రి పదవి రాలేదు, అసంతృప్తిగా ఉన్న నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఏఐసిసికి సంబంధించిన కీలక పదవులు ఇవ్వాలి, వాళ్ళ యొక్క అనుభవాన్ని కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. తెలంగాణలో ఏదైతే కొంత మార్పు వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. తెలంగాణ పైన కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ చేసినట్టు కూడా కనబడతా ఉంది. క్యాబినెట్లో కీలక మార్పులు అయితే ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఈ అంశాలు కూడా జూన్ 2 వరకు అయితే కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వరకు మరి కొత్త మంత్రులు వచ్చే అవకాశాలు అయితే క్లియర్ కట్గా ఉన్నాయన్నట్టుగా అధిష్టానం చెప్తా ఉంది.